హాయ్ అండి, హార్ట్లీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రావెలింగ్ వ్లాగ్స్ కి. నేను మా అబ్బాయి పుట్టినరోజు వ్లాగ్ ఎప్పుడు కూడా నేను చేయలేదు. ఈసారి నేను చెయ్యాలి అనిపించి చేశాను. అది ఏంటంటే మా అబ్బాయి బర్త్డే 2 సార్లు చేస్తాను నేను సంవత్సరంలో. ఒకటి ఉగాది రోజుని, ఎందుకంటే మా అబ్బాయి ఉగాది రోజున పుట్టాడు కాబట్టి. రెండవది వాడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మార్చ్ లో పుట్టాడు, అందుకని మార్చ్ లో చేస్తాను వాడి బర్త్డే. అయితే ప్రతిసారి కూడా వాడి బర్త్డేకి మేము రెస్టారెంట్లకు వెళ్ళడం, ఎంజాయ్ చేయడం ఇలాంటి ఎప్పుడు చేయలేదండి. వాడు చిన్నప్పుడు అయితే గనక గుడికి వెళ్ళడం, గుడి నుంచి రావడం, అలాగే స్కూల్ కి వెళ్లి చాక్లెట్స్ గట్రా పంచిపెట్టడం, ఈవినింగ్ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ పిలిచి కేక్ కట్ చేయడం, అలాగే నేను స్వయంగా తయారు చేసిన చాక్లెట్స్, పిల్లలకి ఎంతో ఇష్టమైన పిజ్జా, అలాగే శాండ్విచ్, చికెన్ మంచూరి, వెజ్ మంచూరి, అలాగే రొయ్యల ఫ్రై, కోడిగుడ్లు ఫ్రై, ఇవన్నీ కూడా నేను చేసేదాన్ని. నూడిల్స్ గట్టని చాక్లెట్స్ మాత్రం వెరైటీ చాక్లెట్స్ అన్ని కూడా నేను తయారు చేసేదాన్ని. స్కూల్లో ఇచ్చేదాన్ని అండ్ పిల్లలకి గట్రా ఇచ్చేదాన్ని. పిల్లలు ఎంతో ఇష్టంగా తినేవారు. బర్త్డే అంటే ఇంకా అదే మాకు. మా అబ్బాయి ఎదిగిన తర్వాత మాత్రం మేము ఫస్ట్ గుండా వెళ్ళింది అయితే గనక విజయవాడలో వాడి బర్త్డే జరుపుకున్నాం మేము. ఆ రోజు నాకు చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే విజయవాడలో వాడి బర్త్డే జరుపుకోవడం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. ఇలాగే ప్రతి బర్త్డే కి ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళి ఒక్కొక్క దేవుణ్ణి దర్శించుకునే వాళ్ళం. ఈ సంవత్సరం మా అబ్బాయి అయితే అమ్మ రెస్టారెంట్ కి వెళ్దాము ఈ సంవత్సరం అని చెప్పి అడిగాడు. అయితే నేను ఇంకా చాలా సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇలాగే వెళ్తున్నాం కదా అని చెప్పి నేను కూడా ఓకే చెప్పాం. డాడీ, నేను, అమ్మ అయితే రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము రాజమండ్రి. అయితే మార్నింగ్ కూడా దర్శనాలు గట్రా చేసుకుని దండం పెట్టుకుని మధ్యాహ్నం అయితే స్టార్ట్ అయిపోయాము రాజమండ్రి సితారాకి. ఇంకా అక్కడ భోజనాలు గట్రా అన్ని చేసిన తర్వాత మాల్ కి తీసుకెళ్ళమన్నాడు. మా డాడీ అయితే గనక రాజమండ్రి మాల్ కి అయితే తీసుకొచ్చారు. డాడీ, అమ్మ కార్ లో ఉండిపోయారు. నేను, సూర్య అయితే పైకి మాల్ అంతా చూడడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఆల్రెడీ భోజనాలు చేసి వచ్చిన మాల్ పెద్ద తినడానికి గట్రా ఏమి వెళ్ళలేదు కానీ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం ఇద్దరుని. తర్వాత మాల్ లో ఉన్న ఎడిడార్స్ అండ్ కెచెస్, నైకా, ఈ 3 షూస్ చూసుకున్నాడు. వాడు అనుకున్న మోడల్ అయితే లేదని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోయాడు. సరే, నా జేబుకి అన్నం పడలేదు కదా అనుకున్నాను. మా వాడు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా చూడగానే వెంటనే కొనేయాలి, కొనకపోతే వెంటనే వాడికి చాలా కోపం వచ్చేస్తది. తర్వాత కాసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోతాడు. గాని వీడికి సూర్య భగవాన్ స్వామి పేరు పెట్టడంలో మరి ఏమో తెలియదు గాని వీడికి చాలా కోపం ఎక్కువ. అది కొంచెం సేపు ఉంటది. అప్పుడప్పుడు నాకు భయం వేస్తుంది, వీడి కోపంలో ఏ నిర్ణయాలు తీసుకుంటుంటాడో ఏంటో అని చెప్పి, బయట ఎలా ఉంటాడో అని చెప్పి భయం వేస్తుంటది. ఏ తల్లికైనా బిడ్డల మీద ఆలోచన, ప్రేమ ఉంటది కదా. సో అలాగే నాకు ఎప్పుడు చూసినా వీడి గురించి ఆలోచిస్తూ ఉంటాను. వీడితో టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు బాగా ఇష్టమైన ఏంటంటే మా అబ్బాయితో ట్రెక్కింగ్ చేయడం, మా అబ్బాయితో టెంపుల్కి వెళ్దాం, టూర్కి వెళ్ళడం, వాడితో టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. వాడు చాలా అల్లరి చేస్తాడు ఇంట్లో, కానీ స్కూల్లో మాత్రం ప్రతి ఒక్కరు అంటారు, సూర్య అల్లరి చేస్తున్నాడా? అస్సలు కాదు మేడం, చాలా సైలెంట్ అని చెప్పి చిన్నప్పటి నుంచి ఈ రోజుకి ఒక గుడ్ విల్ సర్టిఫికెట్ అయితే మాత్రం మాకు వస్తది. కాకపోతే ఇంటికాడ మాత్రం చాలా అల్లరి చేస్తాడండి. వీడు అల్లరి ఏమేం చేస్తాడు, ఎలా చేస్తాడు అంటే అవన్నీ మా పాప వస్తుంది కదా, దాని ద్వారా చెప్పిస్తాను. ఒక రోజు అదైతేనే బాగా చెప్తుంది వీడి గురించి, వీళ్ళ అన్నయ్య గురించి, అదే అన్ని బాగా చెప్తుంది. ఇంకా తర్వాత వాచ్ షోరూమ్ కనిపించింది మా వాడికి. మా డాడీ 10th క్లాస్ లో 400 మార్కులు దాటితే వాచ్ కొంటాను అంటే వీడికి ఇష్టమైన వాచ్ కావాలన్నాడు. అయితే 10th క్లాస్ లో 450 మార్కులు పైనే వచ్చాయి, అందుకని వాచ్ కొనండి అని పట్టు పెట్టాడు. 35,000 రూపాయలు వాచ్ చూపించాడండి. చూపించి ఇప్పుడు స్పాట్ లో కొంటారా కొనరా అని పెట్టాడు. కాసేపు చెప్పిన తర్వాత అర్థం చేసుకున్నాడు. కాకపోతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత వీడికి వాచ్ అయితే అనుకున్న వాచ్ కొనిచ్చేయాలి. మా నాన్న ఎప్పుడు కూడా ఆఫర్స్, ఇలాంటి ఆఫర్స్ మా ఎవ్వరికి ఇవ్వలేదు, కానీ మా అబ్బాయికి మాత్రమే స్పెషల్ గా ఇస్తాడు మా డాడీ. ఇంకా నెక్స్ట్ డే మా డాడీ అయితే కనుక కావలి వెళ్ళిపోయారు. నేనైతే కనుక మా అబ్బాయి బర్త్డే పార్టీ ఇవ్వాలి కదా ఫ్రెండ్స్కి, అండ్ ఇంకొక అబ్బాయి కూడా బర్త్డే ఉంది. ఇద్దరు కలిపి పార్టీ అయితే సితారాలో ఇచ్చారు రాజమండ్రి. నాన్ వెజ్ పార్టీ ఇచ్చారు. తర్వాత లాస్ట్ లో ఈ అబ్బాయి బర్త్డే మాల్ని కేక్ కట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.